Hello everyone, C23 Diploma Triple E branch ఎలక్ట్రికల్ యూటిలైజేషన్ అండ్ ట్రాక్షన్ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు నేను చెప్తాను వినండి. సో ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి మనకి కరికులం కూడా ఉంది. కరికులం బేస్ చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేసుకొని మీకు కొన్ని మాటలు చెప్పాలి. అదేంటి అంటే ఈ పర్టికులర్ సబ్జెక్ట్ పాస్ అవ్వడానికి డెరివేషన్ థియరీ ఏమంటారు దాన్ని డయాగ్రామ్స్ ఎంత బాగా ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవుతారో అలానే ఎస్సేస్ ఇంకా మంచిగా అటెంప్ట్ చేయడానికి, మళ్ళీ చెప్తున్నాను, ఎస్సేస్ మంచిగా అటెంప్ట్ చేయడానికి డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఆర్ కీ ఇంపార్టెన్స్. ఓకే, ఈ పర్టికులర్ వీడియోలో నేను ప్రాబ్లమ్స్ తీసుకొని మీకు చెప్పలేను, కానీ నా సజెషన్ ఏంటి అంటే కరికులం ఓపెన్ చేసి ఏ కాన్సెప్ట్స్కి అయితే ప్రాబ్లమ్స్ రిక్వైర్డో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి ఇఫ్ యూ వాంట్ అ గుడ్ మార్క్స్. ఓకే, ఎందుకంటే క్వశ్చన్ పేపర్స్లో ఎస్సేస్లో డెరివేషన్ అండ్ థియరీ పార్ట్ ఎలా ఉందో ప్రాబ్లమ్స్ కూడా అలానే అడుగుతున్నాడు. యూ కెనాట్ బ్లైండ్లీ గో అండ్ రైట్ ది థియరీ. ఓకే, ఎందుకంటే ఒక థియరీ బేస్ చేసుకొని వెళ్ళిపోదామంటే కుదరదు, ప్రాబ్లమాటిక్స్ కూడా ఉంటాయి, అవి కూడా ప్రిపేర్ అవ్వాలి. ఈ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వడానికి మీరు ఏం చేయాలి అంటే మెయిన్ కొన్ని సెలెక్టెడ్ చాప్టర్స్ ఉన్నాయి, ఆ చాప్టర్స్ నుండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఫాలో అవ్వడం చాలా చాలా ఉత్తమం. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి మీరు యూస్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయితే అలాంటి మోడల్స్లోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బియాండ్ ది మోడల్స్ వెళ్ళి అడగరు. అట్లీస్ట్ ఒక 3 years క్వశ్చన్ పేపర్స్ని ప్రిపేర్ అయితే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ది ప్రాబ్లమ్స్. అది నేను ముందే క్లారిటీ ఇస్తున్నా. ఓకే, సో ఈ పర్టికులర్ ఏదైతే ఇది ఉందో ఇందులో టోటల్గా మనకి 5 units ఉన్నాయి. 5 units ఆఫ్ వెయిటేజ్ చూస్తే C23 స్టూడెంట్స్కి ఫస్ట్ యూనిట్ 26 మార్క్స్, సెకండ్ 24, థర్డ్ 13, ఫోర్త్ 29 అండ్ ఫిఫ్త్ 18. సో ఇలా వెయిటేజ్ అయితే ఏర్పడడం జరిగింది. ఓకే, అన్నీ కూడా ఏమంటారు థర్డ్ యూనిట్ తప్ప రిమైనింగ్ అన్నీ కూడా వెయిటేజెస్ ఎక్కువగానే ఉన్నాయి. సో థర్డ్ అండ్ ఫిఫ్త్ యూనిట్స్ కొంచెం వెయిటేజ్ తక్కువ ఉన్నాయి, బట్ రిమైనింగ్ 1, 2, 4 ఆర్ హెవీ ఇన్ వెయిటేజెస్. ఓకే, కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నాను. మీకు కనుక ఎలక్ట్రికల్ యూటిలైజేషన్ అండ్ ట్రాక్షన్ సబ్జెక్ట్ యొక్క మెటీరియల్ కానీ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఏమైనా లేకపోతే వీ హ్యావ్ బిఎస్డివిపి అకాడమీ వెబ్సైట్, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అందులో మీకైతే కాన్సెప్ట్ వైజ్గా మీకు డీటెయిల్డ్ సింపుల్గా అర్థమయ్యేటట్టుగా డెఫినేషన్స్ కానీ వాటి యొక్క చిన్న చిన్న ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఫార్ములాస్ కానీ డెరివేషన్స్ కానీ ఓకే ఎక్కడంతా ఎంతవరకు రిక్వైర్డో ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరిగింది, మీరు చూస్తున్నారు కదా. సో అలానే 3 marks క్వశ్చన్స్కి డీటెయిల్డ్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది, బట్ 10 marks క్వశ్చన్స్ జస్ట్ మెన్షన్ చేసి ఉంటాయి, దానికి ఆన్సర్స్ ఉండవు. ఓకే, సో అలా ప్రతి చాప్టర్కి చూస్తున్నారు కదా, డయాగ్రామ్స్ కానీ ఫార్ములాస్ కానీ ప్రాబ్లమ్స్కి రిలేటెడ్ స్మాల్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఉంటాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు. ఓన్లీ ఈయూటీ ఒక్కటే కాదు, 5th సెమిస్టర్లో ఉన్న ఏ సబ్జెక్ట్ అయినా మీరు వెళ్ళి తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్ 19 రూపీస్తోని మేమైతే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ మోడ్ అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు అది తగ్గుతుంది, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఓకే, ఫస్ట్ నేను థర్డ్ యూనిట్ ఎనర్జీ సేవింగ్ డివైజెస్ కోసం నేను చెప్పేస్తాను. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టొద్దు అన్నాను అంటే చదవద్దు అన్నది కాదు, త్వరగా కంప్లీట్ చేసుకోండి అని అర్థం. అదే నా ఇంటెన్షన్. ఓకేనా, ఎందుకంటే 13 marks ఒక ఎస్సే ఒక షార్ట్ మాత్రమే యూ కెన్ ఎక్స్పెక్ట్, కాబట్టి అందుకనే నేను అలా చెప్తున్నాను. ఇందులో 3.3 ఏదైతే ఉందో చూసారు కదా, డ్రా ఆటోమేటిక్ ఇల్యూమినేషన్ కంట్రోల్ సర్క్యూట్స్ యూజింగ్ ఎల్డిఆర్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎస్సే వచ్చేసినప్పటికీ 3.5 ఎక్స్ప్లెయిన్ ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎల్ఈడి. ఓకే, ఎక్స్ప్లెయిన్ ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎల్ఈడి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత 3.2లో డ్రా ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ సర్క్యూట్ ఫర్ ఎయిర్ కండిషనర్స్, చాలా చాలా ఎక్కువ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్. ఎయిర్ కండిషనర్స్కి మీరు ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ సర్క్యూట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఎయిర్ కండిషనర్ కానీ లేదంటే గీజర్స్కి కానీ, ఈ రెండింటికి ప్రిపేర్ అవ్వండి. ఇవి ఎస్ఎస్ కింద బాగా ఉపయోగపడతాయి. షార్ట్స్ వచ్చేసినప్పటికీ 3.4, 3.1, 3.7 మీరు చదవాలనుకుంటే చదవండి, లేదు అనుకుంటే కొంచెం మీరు ఇంకా అంతకన్నా ప్రిపేర్ అవ్వట్లేదు అనుకుంటే ఈ లెసన్లో ఒకటే షార్ట్ వస్తుంది, కాబట్టి రిమైనింగ్ లెసన్స్కి ఇప్పుడు నేను చెప్తాను ఎస్సేస్, అవి ప్రిపేర్ అవ్వండి. ఓకే, యూనిట్ 1లో కూడా మీకు 26 marksకి 2 essays అండ్ 2 shorts వస్తాయి. ఇక్కడ ఏవైతే నేను చూపిస్తున్నానో ఇవి ప్రాబ్లమ్స్ లేవు. ప్రాబ్లమ్స్ని మీరు మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ తీసుకొని ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ పాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, యూనిట్ 1 essays మీకు కనిపిస్తుంది కదా, ఆ essays బాగా ప్రిపేర్ అవ్వండి. షార్ట్స్ వచ్చేసినప్పటికీ డిఫైన్ లూమినస్ ఫ్లక్స్, లూమినస్ ఇంటెన్సిటీ, లూమెన్, క్యాండిల్ పవర్, గ్లేర్, ఎంహెచ్సిపి, ఎంఎస్సిపి, ఎంహెచ్ఎస్సిపి డెఫినేషన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. 2 షార్ట్స్ వస్తాయి. తర్వాత స్టేట్ ఎనీ 3 రిక్వైర్మెంట్స్ ఆఫ్ గుడ్ లైటింగ్,
రీడింగ్. థర్డ్ వన్ వచ్చేసినప్పటికి డిఫైన్ లూమినస్ ఎఫిషియన్సీ, యూటిలైజేషన్ ఫ్యాక్టర్, రిడక్షన్ ఫ్యాక్టర్, డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ అండ్ అబ్జార్ప్షన్ ఫ్యాక్టర్. ఇవన్నీ జస్ట్ డెఫినేషన్స్ ఉన్నాయి షార్ట్లో. మీకు 2 షార్ట్స్ రావాలి అనుకుంటే ఈ 3 క్వశ్చన్లు చదువుకోండి ఇంపార్టెంట్గా. అలాంగ్ విత్ ఎస్సేస్ ప్రిపేర్ అయితే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వాలి. యూనిట్ 2 నుంచి కూడా మీకు అరౌండ్ 24 మార్క్స్ వస్తుంది ఐ థింక్ సో. ఇందులో కూడా 24 మార్క్స్ 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ 1.5 ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. సో నేను చెప్పింది ప్రిపేర్ అవ్వడంతో పాటు మీరు ఎస్ఏస్లో 1.5 ఎస్ఏ వస్తుంది కాబట్టి షార్ట్స్ నుండి కూడా తీసి అడగడానికి స్కోప్ ఉంటుంది. సో అది ప్రిపేర్ అవ్వండి. ఇందులో ఎక్కువ ప్రాబ్లమేటిక్ ఏమి ఉండదు, బట్ ఇదైతే బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎస్ఎస్ చూసారు కదా, ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ డైరెక్ట్ ఆర్క్ ఫర్నేస్, తర్వాత ఎక్స్ప్లెయిన్ కోర్ టైప్ ఇండక్షన్ ఫర్నేస్, ఎక్స్ప్లెయిన్ ఇండైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ విత్ నీడ్ స్కెచ్. ఈ 3 చాలా రిపీటెడ్ అండ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. షార్ట్స్ 3 వస్తాయి. 3 షార్ట్స్లో కూడా అడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్ట్రికల్ హీటింగ్ అంటే ఏంటి, తర్వాత లిస్ట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ గుడ్ హీటింగ్ మెటీరియల్ అండ్ స్టేట్ మెటీరియల్స్ ఎంప్లాయిడ్ ఫర్ హీటింగ్ ఎలిమెంట్. ఓకే, తర్వాత లిస్ట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్ హీటింగ్, అప్లికేషన్స్ ఆఫ్ ఇండైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్ట్రిక్ హీటింగ్. ఈ షార్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ యూనిట్ 3 ఆల్రెడీ చెప్పేశాను. యూనిట్ 4 నుంచి 29 మార్క్స్ వస్తాయి, విచ్ ఈస్ ఆఫ్ 2 ఎస్ఎస్ అండ్ 3 షార్ట్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ షార్ట్స్ చూడండి. ఈ షార్ట్స్ అన్నీ ప్రిపేర్ అయితేనే మీకు మంచిగా 3 షార్ట్స్ కవర్ అయ్యే స్కోప్ ఉంటుంది. లిస్ట్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ tracked electrification, list the types of services in electric traction, state need for booster transformer in traction, define the tractive effort, define specific energy consumption, define scheduled speed and state the factors affecting the scheduled speed, define maximum speed, average speed and coefficient of addition. ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ షార్ట్స్. అండ్ అలానే ఇంకొక షార్ట్ ఏంటి అంటే ఓవర్లోడ్ రిలేటెడ్గా ఉంటుంది. ఒక షార్ట్ చెప్తాను ఆగండి. ఇక్కడ చూడండి, 4.15 కూడా ప్రిపేర్ అవ్వండి, ఇంపార్టెంట్ అది కూడా. ఓకేనా, షార్ట్ కింద. ఎస్ఏస్ విషయానికి వస్తే ఇందులో మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ చూసి ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వండి. అవి కాక ఇవి చాలా ఇంపార్టెంట్. స్టేట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ స్పీడ్ టైమ్ కర్వ్ అండ్ ఎక్స్ప్లెయిన్ దమ్ విత్ నీడ్ స్కెచ్. చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాక్సిమం స్పీడ్, యాక్సలరేషన్ అండ్ రిటార్డేషన్ అని కూడా ఉంటుంది. ఇక్కడ నేను ఫర్గోట్ టు మెన్షన్ అది కూడా. మ్యాక్సిమం స్పీడ్, యాక్సలరేషన్ అండ్ రిటార్డేషన్ ఫర్ ట్రెపిజాయిడల్ టర్మ్ కర్వ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మ్యాక్సిమం స్పీడ్, యాక్సలరేషన్, రిటార్డేషన్ అనేది ట్రెపిజాయిడల్ టర్మ్ కర్వ్కి డెరివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అది అయిపోతే మీకు టైం ఉంటే అప్పుడు క్వాడ్రిలేటరల్ టైమ్ కర్వ్ కూడా ప్రిపేర్ అవ్వండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ టోటల్ ట్రాక్టివ్ ఎఫర్ట్ ఫర్ యాక్సలరేషన్ టు ఓవర్కమ్ గ్రావిటీ, పుల్ అండ్ ట్రైన్ రెసిస్టెన్స్. ఇది. ఫోర్త్, ఎక్స్ప్లెయిన్ ది మెకానిజం ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఫ్రమ్ మోటార్ టు డ్రైవింగ్ వీల్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. యూనిట్ 5లో మీకు 18 మార్క్స్ వస్తుంది, విచ్ ఇస్ ఆఫ్ 1.5 ఎస్ఏ అండ్ 1 షార్ట్. ఓకే, షార్ట్ చదవద్దని నేను చెప్పను, షార్ట్ నుండి ఎస్ఏ కింద కన్వర్ట్ చేసుకునేలాగా మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది. 18 మార్క్స్ ఇక్కడ పెట్టినవి ఏవైతే ఉన్నాయో ఎస్ఎస్ అండ్ షార్ట్స్ పక్కాగా అవి ప్రిపేర్ అవ్వండి. విల్ గెటింగ్ అ గుడ్ మార్క్స్. ఓకే, అది నేను చెప్పాలనుకుంటుంది. అంతే. థ్యాంక్ యూ సో మచ్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.